సో ఈ మూమెంట్ లో లైక్ ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మెజారిటీ ఏ కంట్రీకి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నారు? అంటే చాలా మంది వెళ్ళాలనుకుంటుంది ప్రజెంట్ కెనడాకి అండి. కెనడా పిఆర్ కి చాలా మంది అప్లై చేస్తున్నారు. అచ్చా. ఓకే, కెనడా పిఆర్ అంటే ఏంటి? చాలా మందికి డౌట్స్ అనేది ఉంటుంది. అవును. పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండి. ఇక్కడ మీరు వర్క్ చేసుకోవచ్చు, పర్మనెంట్ గా సెటిల్ కావచ్చు, బిజినెస్ కూడా చేసుకోవచ్చు అండి. ఓకే, అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ. ఓకే, డిప్లొమా ఉంటే +2 తర్వాత 3 years డిప్లొమా ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్, ఒకవేళ డిగ్రీ ఉంది అనుకోండి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మాస్టర్స్ ఉంటే 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకి పిఆర్ అనేది ఎక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా అప్లై చేయొచ్చు అండి. ఐటీ, నాన్ ఐటీ ఎవరైనా వెళ్ళొచ్చు అండి. ఓకే, ఐటీ ఇన్ ద సెన్స్ ఐటీలో ఏ డొమైన్ అయినా వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. దాంతోపాటు టీచర్స్ ఫీల్డ్లో వాళ్ళు వెళ్ళొచ్చు. ప్రజెంట్ కెనడాలో వచ్చేసి హెల్త్ కేర్ చాలా డిమాండ్ చేస్తుందండి, వాళ్ళు వెళ్ళొచ్చు. నర్సెస్ కానివ్వండి, అండ్ దాంతోపాటు వచ్చేసి బ్యాంకింగ్ ఫీల్డ్ కానివ్వండి, ఫైనాన్షియల్ సెక్టర్స్ వాళ్ళు కానివ్వండి. ఓకే, మార్కెటింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్ కూడా చాలా డిమాండ్ చేస్తుంది. దీంట్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈజీగా. అనేది వాళ్ళకి పిఆర్ వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది. అండ్ అబ్రాడ్లో వెళ్ళి సెటిల్ కావచ్చు.